रहमतुल्लाहि वबरकातुहू हाय హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడైతే ఇంకా జస్ట్ నూనె అయితే ఇంకా వేసాను. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత కటింగ్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసేస్తాము. నూనె అనేది హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసాను. ఆనియన్ ఒక్కసారి బాగా కలిపేద్దాము. కర్రీకి సరిపోయినట్టుగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా. మరింత రుచిగా ఉండాలనేసి ధనియా, మొత్తానికి గరం మసాలా ఇది ఒకసారి మొత్తానికి కలిపేద్దాము. ఇప్పుడు కొద్దిగా కారం పొడి కూడా యాడ్ చేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, మళ్ళీ ఒక్కసారి కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిపేద్దాము. ఎగ్స్ అయితే ఒక ప్లేట్లు అయితే కొట్టి ఇలాగ వేస్తున్నాను. మనము ఎగ్స్ పగలగొట్టినప్పుడు ఇలాగ రౌండ్గా చిన్న బాల్ లాగా ఉంటే కనుక ఎగ్ బాగుంది అన్నట్టుగా, ఇలాగా లిక్విడ్ లాగా అయిపోతే కనుక ఇది కొద్దిగా గోల్డ్. గుడ్లు అయితే ప్లేట్లో ఎందుకు వేసానంటే పెంకులు అనేటివి ఇందులో ఒక్కొక్కసారి పడిపోతున్నాయి, అందుకనేసి ప్లేట్లో వేసి ఏమైనా పెంకులు ఉంటే కనుక పెంకులు తీసేద్దాం అనేసి ప్లేట్లో వేసాను. వేసిన తర్వాత అలాగే వదిలేస్తే కనుక ఆమ్లెట్ అయిపోతుంది, పెద్ద సైజు ఆమ్లెట్. అందుకనేసి ఇది గుడ్డు కూర అంటారు కదా, అండా ప్యాచ్ గుడ్డు కూర. హై పెట్టేసి కొద్దిసేపు మనము ఇలా కలుపుతూనే ఉంటే చిన్న చిన్న ముక్కల కిందికి ఎగ్ అనేది సపరేట్ అవుతుంది. చాలామంది అనుకుంటుంటారు గుడ్డు ఎక్కరు ఎవరికి రాదనేసి ఎవరు చూపించిందో అనేసి, లేదంటే కొంతమంది హాస్టల్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి తెలియదు, అందుకనేసి చూపిస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ అయిన కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా మొత్తానికి రెడీ అయిపోయింది మన గుడ్డు కర్రీ అండా ప్యాస్. చూస్తున్నారు కదా, ఇంతేనండి, చాలా సింపుల్ అయిన రెసిపీ అండి. ఎవరైనా కానీ సరే ఈజీగా అప్పటికప్పుడు వేడిగా తినేయవచ్చు. టాటా బాబాయ్, అల్లాహ్ హఫీజ్.